గైస్ ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాదా? దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో, చాలా వరకు పల్లెటూరు నుంచి వచ్చినోళ్ళు ఉద్యోగం రాదు అని నేను చెప్పను. ఎందుకంటే చాలా వరకు బాగా సక్సెస్ అయిన వాళ్ళలో డెఫినైట్లీ చిన్న ఊరు నుంచి, చిన్న కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం బేసిక్‌గా ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో, ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ టైర్ 1 కాలేజెస్ ఏంటి? టైర్ 2 అంటే టోటల్ 3 టైర్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఓకే. టైర్ 1 కాలేజెస్ ఏమున్నాయి? టైర్ 2 కాలేజెస్ ఏమేమి ఉన్నాయి? టైర్ 3 అంటే ఏంటి? అంటే ఈ డీటెయిల్‌గా ప్లాన్ చేసుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టైర్ 3 కాలేజెస్‌లో ఎలాగ మనం ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సార్ బిఫోర్ గోయింగ్ టు దట్ సో, టైర్ 1, టైర్ 2 కాలేజెస్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాము. అయితే టైర్ 1 కాలేజెస్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ ఐఐటీ బాంబే గాని, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ అండ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, బిట్స్ పిలానీ క్యాంపస్ అండ్ దెన్ ఐఐటీ ఇండోర్, ఐఐటీ రాంపూర్, ధనాబాద్ ఇవి. సో, ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటున్నాయి. సో, ఇక్కడ టైర్ 2 కాలేజెస్ ఏమేమి ఉన్నాయి కొన్ని మనం మాట్లాడుకుంటే ట్రిపుల్ ఐటీ బెంగుళూరు, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అండ్ ఎన్ఐటీ కాలికట్ అండ్ ట్రిపుల్ ఐటీ లక్నో ఇలాంటివన్నీ టైర్ 2 కిందకొస్తాయి. సరే ఇంకొకటొచ్చేసి టైర్ 2లో మళ్ళీ ఇంకా అబోవ్ యావరేజ్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. బిరిట్ మెస్రా గానియండి, లేకపోతే ఎన్ఐటీ కురుక్షేత్ర గానియండి, ఎన్ఐటీ జబల్పూర్ గానియండి. సో, ఇవన్నీ ఏంటి అంటే టైర్ 2 కిందకొస్తాయి. సో, మోస్ట్ ఆఫ్ ది మనం ఇప్పుడు చదివిన అంటే టైర్ 3 కూడా కాదు. జనరల్‌గా ఏంటి అంటే మనం ఇప్పుడు చదివిన కాలేజెస్ అన్నీ కూడాను మోస్ట్‌లీ ఏంటి అంటే డీమ్డ్ యూనివర్సిటీ అయినా కావచ్చు అన్నీ కూడా మోస్ట్‌లీ టైర్ 3 కాలేజ్ కిందకే వస్తాయి. ఎందుకంటే టైర్ 1 అండ్ టైర్ 2 కాలేజ్‌లో టాప్ ర్యాంకర్స్ బాగా చదివే వాళ్ళకి, ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మిగతాది ఆల్మోస్ట్ ఏంటి అంటే 80% పీపుల్ ఏంటంటే టైప్ 3 కాలేజెస్ అంటే చిన్న కాలేజ్ నుంచే వస్తారు. ఇదొక మంచి విషయం మనం అర్థం చేసుకోవాలి. మంచి విషయం అంటే ఎందుకు మంచి విషయం అన్నానంటే 80% మంది చిన్న కాలేజ్‌లో చదువుతున్నారు. అది మంచి విషయం మీరు ఎలా అంటున్నారంటే ఒక పాజిటివ్ థింగ్. ఎందుకంటే 80% పీపుల్ ఉన్నారు. 80%లో మనం ఉన్నాం. ఓకే. నో ప్రాబ్లమ్. మనం జాబ్ తెచ్చుకోలేమంటే తెచ్చుకోవచ్చు. కానీ దానికి ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం మాట్లాడుకోవాలి. బేసిక్‌గా టైర్ 3 నేనేమంటానంటే టైర్ 3 కాలేజెస్‌లోనే మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. టైర్ 2, టైర్ 1లో భయంకరమైన కాంపిటీషన్ ఉంటుంది. కానీ కొంచెం ఫోకస్ చేసామంటే టైర్ 3 కాలేజెస్‌లో మీకు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ఆపర్చునిటీస్? అండ్ మీకు ఏదైనా మంచి సెమినార్స్ ఇవ్వడానికి కానీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ముందుకొస్తే ఫ్యాకల్టీ ఎంతో కొంత సపోర్ట్ చేస్తా ఉంటారు. సో దట్ యూ కెన్ గివ్ సెమినార్స్. సెమినార్స్ చాలా ఉపయోగపడతాయి. కెరియర్‌లో గాని, లైఫ్‌లో గాని సెమినార్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే మా కాలేజ్‌లో ఇంటర్‌వ్యూస్ లేవు, క్యాంపస్‌లు రావు. ఇక నాకు జాబ్‌లు ఎలా వస్తాయి? ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఏదో అంటారు వెనకటికి సామెత. ఇప్పుడు మీ ఇంట్లో కూరైతే ఒకటే, అడుక్కున్నట్లయితే అరవై కూరలు అన్నట్టు. సో, ఐ యామ్ నాట్ కంపేరింగ్ అండ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఇక్కడేంటి అంటే మనకి అంతకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. మన కాలేజ్‌కి వచ్చిందే కాదు. మనం ఆఫ్ క్యాంపస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆఫ్ క్యాంపస్ అంటే వేరే కాలేజ్ కంపెనీస్ ఇంకో కాలేజ్‌కొచ్చి ఆఫ్ క్యాంపస్ అండ్ ఎనీవన్ కెన్ కమ్ అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూస్ అని అంటారు. అలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి.